గత ప్రభుత్వంలో ఏదైతే 2019, 2024 దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి, బడుగు బలహీన వర్గాలకి, ప్రతి ఒక్కరికి అండగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ప్రజా పరిపాలన ఇంటి దగ్గరికే పథకాలు అందించే విధంగా అన్ని విధాలు అన్ని వర్గాలకి కుల మత భేదం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అండగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల వద్దకే పాలన అందించారు అద్భుతంగా. అట్లా ముఖ్యంగా రైతులకి ఎంత అంటే ఇంకా రైతులు ఇప్పటికీ కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎం కావాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. ఎందుకంటే గత సంవత్సరంలో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మిర్చి రైతులకు కానీ, పొగాకు రైతులకు కానీ, పత్తి రైతులకు కానీ, మొక్కజొన్న రైతులకు కానీ ప్రతి ఒక్కరికి అండగా ఉండి మద్దతు రేటు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు దరిదాపుల్లో రైతులు ప్రశాంతంగా ఉండేది అనేది కనిపించకుండా అయిపోయింది. ఎందుకంటే మిర్చి రైతులకు కానీ, పొగాకు రైతులకు కానీ ఎవరికి గిట్టుబాటు ధర లేకపోవడం, అదేవిధంగా కూల్ రేట్లు పెరగడము, అన్నీ చాలా మద్దతు ధర లేకపోవడం, చాలా అంటే చాలా ఇబ్బందికి గురయ్యే విధంగా ఉన్నారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకి కానీ వెళ్ళారు. మిర్చి రైతులను ఆదుకోవాలా, ప్రభుత్వం అండగా ఉండాలా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండి ఏ ఇబ్బందులు లేకుండా చూడాలని, మద్దతు ప్రకటించాలని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వెళ్ళి రైతులకి అండగా ఉండే విధంగా ఉన్నారు. అయితే పొగాకు రైతులకి ముఖ్యంగా పొగాకు రైతులు గతంలో మంచి గిట్టుబాటు ధర రావడం, మంచి రైతులు లాభపడే విధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పొగాకు రైతులకు కానీ బాగా ఇబ్బందికి గురవడంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం కానీ జరిగింది. అయితే రైతులకు అండగా ఉండే విధంగా, అయితే రైతులకు అండగా ఉండే విధంగా ఈ నెల 11వ తారీఖు ప్రకాశం డిస్టిక్ పొదిలి మండలం పొగాకు యార్డుకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. అయితే గత నెలలో 28వ తారీఖు రావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఈసారి ఖచ్చితంగా ఈ నెల 11వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు పొదిలికి రావడం జరుగుతుంది. రైతులకి ఏదైతే పొగాకు రైతులకి అండగా ఉండడానికి, భరోసా కల్పించడానికి రావడం జరుగుతుంది. ఈ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీ ఉందో ఏదో దాన్ని సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరం కోరుకుందాము. ప్రతి ఒక్కరూ పొదిలి మండలం పొదిలికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అదేవిధంగా గత నెలలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకు అండగా ఉంటామని ప్రకటించారో, ప్రకటించిన మరుక్షణమే ఏదైతే స్థానిక ఎమ్మెల్యే గారు, అధికారులు పొగాకు యార్డుకి వెళ్ళి అన్నీ పరిశీలించి రైతులకు మేము భరోసా కల్పిస్తామని అప్పుడు స్పందించారే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రకటించిన తర్వాత స్పందించారే తప్ప, అంతకుముందు కనీసం పొగాకు యార్డు దగ్గరికి వెళ్ళి రైతులకి అండగా ఉందామని కనీసం ఆలోచనగా రాకుండా పోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వస్తారో, వచ్చి అయితే అక్కడున్న పరిస్థితిని ఎండగడతారని సూచించి ఏదైతే స్థానిక అధికారులు, ఎమ్మెల్యే గారు ముందే వెళ్ళి పొగాకు షెడ్లో ఆ యార్డ్ని అంతా పరిశీలించడం జరిగింది. మొత్తానికైతే రేపు 11వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. పొదిలి దద్దరిల్లడంగా జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెట్టినా సరే అక్కడ జన సునామీ కనిపించింది. ఎందుకంటే ఉదాహరణకు మనం చాలా చూసాము. తెనాలి కానివ్వండి, మన తెనాలిలో జరిగిన తెనాలి కానివ్వండి, తర్వాత గుంటూరే కానివ్వండి, విజయవాడే కానివ్వండి, రాప్తాడే కానీ ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఎక్కడ అడుగు పెట్టినా కానీ జన సునామీ అంటే మామూలుగా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ జన సునామీ కనిపిస్తుంటుంది. అదేవిధంగా ఏదైతే రైతులకి అండగా మద్దతు ధర పలకేయడానికి వస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళకి కానీ మనం మద్దతుగా నిలబడి ఏదైతే ఈ కార్యక్రమం రైతులకి అండగా ఉండే కార్యక్రమం మనం అందరం సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.